కమిషన్ పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ రేషన్ డీలర్లు విజయవాడలో ముఖ్యమంత్రికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఫుడ్ కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజు గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ్ గారు, జేఏసీ కన్వీనర్ దివి లీలా మాధవరావు గారు, ప్రెసిడెంట్ కృష్ణ ముత్యాల శేషు గారు, గౌరవనీయులు బుడత వెంకటేశ్వరరావు గారు, బి సుబ్బారావు డీలర్ల యొక్క సమక్ష బి సుబ్బారావు గారు, గౌరవనీయులు సివిల్ సప్లైస్ కమిషన్ సెక్రటరీ ప్రసాదరావు గారు, ఈరోజు ఎంతో ఉత్సాహంగా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. పెద్ద ఎత్తున డీలర్స్ అందరూ వచ్చారు. ఈ సమావేశానికి వచ్చిన డీలర్లందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. నేను అడుగుతున్న అందరి డీలర్ని, మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే కాదు, గట్టిగా చెప్పాలి. 20 రూపాయల నుంచి 20 పైసల నుంచి కేజీకి రూపాయి చేశామంటే 5 రెట్లు. పేదవాళ్ళకి ఎట్లయితే ఎన్టీఆర్ భరోసా కింద 200 రూపాయలు 2000 ఎట్లయితే చేశానో, మీ అందరికి కూడా 20 పైసల నుంచి 100 పైసలు అంటే 20 పైసల నుంచి రూపాయి పెంచిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వ్యవస్థ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఎక్కడ కూడా దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ లేదు. అలాంటిది ఆ రోజు ఆలోచించి పేదవాళ్లకు బియ్యం ఇవ్వాలి. అంతవరకు బియ్యం కూడా తినే పరిస్థితి లేకుండా రాగి సంగటి, సజ్జలు, జొన్నలే తినే పరిస్థితి నుంచి ఈ పేదవాళ్ళు కూడా దర్జాగా బియ్యం తినాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా 2 రూపాయల కేజీ బియ్యం, అదే ఆహార భద్రతకు నాంది పలికింది. మీరందరూ కూడా మహానాయకుడు సినిమా కూడా చూడాలి. ఆ మహానాయకుడి సినిమాలో ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యం ఏ విధంగా ప్రవేశపెట్టారో చూపించే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఈ చరిత్ర ప్రారంభమైందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే 1,47,18,866 కార్డులున్నాయి. మొత్తం 4,20,25,082 మందికి పేదవాళ్లకు నెలకు రూపాయి కేజీ బియ్యం మనం అందిస్తున్నాం. కేంద్రం ఇచ్చేది 2,65,00,000 మందికి మాత్రం ఇస్తే, అది కూడా సబ్సిడీ ఇస్తే, మనం 1,52,00,000 మందికి అదనంగా కిలో బియ్యం 37 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈ డిపార్ట్మెంట్లో 4,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఆహార భద్రత కింద ఇచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే, నేను వచ్చిన తర్వాత అంతవరకు 4 కేజీల బియ్యం ఇచ్చేవాళ్ళు 20 కేజీల ఆంక్షలు పెట్టారు. నేను ఒకటే చెప్పాను, ఆంక్షలు అవసరం లేదు, 20 కేజీలు కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకునింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఒక బియ్యమే ఇచ్చేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే బియ్యం, చక్కెర, పామాయిల్, కందిపప్పు, గోధుమ పిండి, ఉప్పు, రాగులు, సజ్జ, జొన్న అన్నీ కూడా చిరుధాన్యాలన్నీ మీ ద్వారానే సరఫరా చేస్తున్నాం. నేను ఆలోచించింది ఒకటి, ఈ యొక్క ఫేర్ ప్రైస్ షాపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక మినీ సూపర్ బజార్లుగా ఉండాలి. దానికి నాంది పలుకుతున్నాం.
ఆ ఊర్లో మీ యొక్క ఫేర్ ప్రైస్ షాప్ వస్తే అది ఒక మినీ సూపర్ బజారుగా ఉండి ఏ వస్తువులు కావాలన్నా మీరు అమ్మే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం చక్కెర తీసేశారు. 300 కోట్ల రూపాయలు అదనంగా అయింది. అయినా పర్వాలేదు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చక్కెర కూడా 1/2 కేజీ మనమే ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆడబిడ్డలకు నాప్కిన్ ఇవ్వాలని శానిటరీ ప్యాడ్ కింద నాప్కిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో శానిటరీ నాప్కిన్స్ కూడా ఇచ్చాం. ఇది కూడా సగం ధరకు ఇచ్చినప్పుడు ఎక్కడ ఇస్తే బాగుంటుందంటే అందరికీ అందుబాటులో ఉండేది ఫేర్ ప్రైస్ షాప్ కాబట్టి అక్కడి నుంచే ఇవ్వాలని ఈ నిర్ణయం కూడా చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత మునిపే మిత్రులు చెప్పారు, మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినప్పుడు బియ్యం కానీ పంచదార కానీ కందిపప్పు కానీ ఇలాంటివన్నీ కూడా 40 రూపాయలకే అందిస్తున్నాం. ఎప్పుడు ధర పెరిగినా ఎవరికి ఇబ్బంది లేకుండా 40 రూపాయలకే అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు సబ్సిడీకే మినపప్పు కానీ ఇలాంటివి కూడా ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, భవిష్యత్తులో ఈ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసే వస్తువులన్నీ అవి ఆహార పదార్థాలు కావచ్చు, ప్రజలకు అవసరమైనట్టు ఈరోజు మీరు చూస్తే గిరిజన డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చాలా వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా దీని ద్వారా నమ్మితే మీ ఆదాయం పెరుగుతుంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున మీరు చూస్తే ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుడుతున్నాం. ఇండ్లలో తయారు చేసే వస్తువులన్నీ మండల కేంద్రంలోనే దగ్గరలోనే ఒక ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి అక్కడ దీనికి లేబుల్ కానీ క్వాలిటీ టెస్టింగ్ కానీ లాజిస్టిక్స్ అన్ని ప్రొవైడ్ చేసి మన వాళ్ళు తయారు చేసిన ఇంట్లో తయారు చేసిన అక్కడ ఎంఎస్ఎంఈ పార్కుల్లో తయారు చేసిన ప్రపంచం మొత్తం అమ్మే విధంగా చేస్తున్నాం. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతి సేద్యం, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రపంచం మొత్తం 0.3% ఉంది. భారతదేశంలో 0.6% ఉంది. మన రాష్ట్రంలో 8% ఉంది. ప్రపంచానికే భవిష్యత్తులో ప్రకృతి సేద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించబోతున్నాం. దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రకృతి సేద్యంలో తయారు చేసిన ఆహార పదార్థాలని ఇండ్ల దగ్గర కానీ మన ఎంఎస్ఎంఈ పార్కుల్లో తయారు చేసి అక్కడి నుంచి ప్రపంచానికి పంపించే కార్యక్రమం తీసుకొస్తాం. నేను ఎంఎస్ఎంఈ పార్కులో ఒకటే ఆలోచిస్తాను, 2-వే కమ్యూనికేషన్ కింద మీకు కావలసిన వస్తువులు అక్కడి నుంచి ఆ పరిధిలో ఉండే ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లకు అందరికీ ఇస్తాం. అదే మరి అక్కడ తయారు చేసిన వస్తువుల్ని జిల్లాలో కానీ స్టేట్లో కానీ విదేశాల్లో అమ్మే ఏర్పాటు కూడా చేస్తాం. దీనివల్ల చాలా వరకు మనకు కావలసిన అన్ని వస్తువులు ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా పేరు కూడా మారద్దాం. దీన్ని కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన కందిపప్పు అయితే అప్పుకే మీకు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎక్కడికెక్కడ ఎంపవర్ చేయాలనో ఎంపవర్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధులు మీరు, అనుసంధానకర్తలు మీరు. ప్రభుత్వ ఇమేజ్ బాగుండాలంటే మొట్టమొదటిసారిగా ఫేర్ ప్రైస్ షాప్కి వస్తే ఆ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు చూపించే చొరవ, మీరు అందించే సేవల వల్ల ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వస్తుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఇప్పుడే మన మిత్రులు చెప్పారు. అందులో మీరు చూస్తే ఒకప్పుడు ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ అంటే ఏదో మీరు బియ్యం అంత తగ్గించి ఇస్తారని, అవకతవకలు చేస్తారని చాలా చెడ్డ పేరుండేది. ఈరోజు నేను గర్వపడుతున్నా, ఈ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ దగ్గరికి పోతే మాకు అన్ని వస్తువులు వస్తున్నాయి, ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అభినందించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ మీరు చూస్తే 86%. నాకు అనుమానం లేదు, భవిష్యత్తులో 95% మా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు ప్రజల సంతృప్తిని చేకూరుస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా.
చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది చేయాలంటే చాలా సులభం. వచ్చిన వాళ్ళని విసుక్కుంటే వచ్చే మార్కులు తగ్గిపోతాయి. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, ఎండల్లో వస్తారు. ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకొని ఇంటి మన షాపుకి వస్తారు. ఓసారి ఎక్కడో పొలం పనులు పోయి ఇమీడియట్గా వస్తారు. ఓసారి నీళ్లన్నీ తేకుండా మళ్ళా పోవాలని చెప్పి ఆలోచించుకుంటూ మన షాపులకు వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లందరినీ కోరుతున్నా, మీరు మాట్లాడే విధానం చాలా ముఖ్యం. ఎట్లా బియ్యం ఇస్తారు మీరు నాకు తెలుసది. కరెక్ట్గా తూకం కూడా వేసి ఇస్తారు, టైంలో కూడా ఇస్తారు. మీకు వచ్చినప్పుడు కానీ వరుస పెట్టి ఏమమ్మా బాగున్నావా, పెద్దవాళ్ళైతే ఏమమ్మా చెల్లమ్మ బాగున్నావు అనడం, ఆడబిడ్డ డీలర్లు అయితే ఏమన్నాయా బాగున్నావా, ఏ తమ్ముడు బాగున్నావని మాట్లాడడం, ఏంటి ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారని ఒక 5 నిమిషాలు మీరు 2 నిమిషాలు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడితే ప్రతి ఒక్కరూ మీకు బ్రహ్మాండమైన మార్కులేసి 100కి 95 మంది సాటిస్ఫాక్షన్ ఉంటారు. వాళ్ళు రావడం కానీ మీ ఇంట్లో బాధలతో మీరు కానీ వాళ్ళు చిరాకులు పెట్టే పరిస్థితిలో మీరుంటే మనకు ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు 86% సాటిస్ఫాక్షన్ 95% చేయాలి. ఇటీవల చంద్రన్న బీమా చూస్తే అక్కడ కూడా డాక్రా సంఘాలు పనిచేస్తున్నారు. 100కి 96%, 99% సాటిస్ఫాక్షన్ లెవెల్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడే మిత్రులు చెప్పారు, నేను టెక్నాలజీ తీసుకొచ్చాను. మీరు ఫేర్ ప్రైస్ షాప్కి ఎవరన్నా డీలర్ వస్తే ఎంత టైంలో మీరు ఆ ఫేర్ ప్రైస్ షాప్లో అతనికి ఇచ్చారో మనకు ఒక ఐడియా వస్తుంది. ఏ టైంలో మీరు బియ్యం ఇచ్చారు, అదే సమయంలో ఏ రోజు ఇచ్చారో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఎవరైనా తప్పు చెప్పాలన్నా తప్పు చెప్పే పరిస్థితి ఉండదు. అదే సమయంలో ఆలోచించింది, మళ్ళా నేను ఒక ఫోన్ కొడుతున్నాను, ర్యాండమ్ కింద పంపిస్తున్నా. దినానికి 30 లక్షల మందికి ఫోన్లు వస్తున్నాయి వివిధ సమస్యల పైన. మీకు కూడా నా ఫోన్లు వస్తూ ఉంటాయి. వస్తున్నాయా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పాలి. వస్తున్నాయని చేలిపైకి ఎత్తండి. అన్ని రికార్డు అయిపోతున్నాయి. మీరు వద్దన్న అందరిది రికార్డు అయిపోతుంది. రికార్డు అయిపోయినప్పుడు మంచి వాళ్ళు మంచిగానే ఉంటారు ఎప్పటికీ. ఎవరైనా చేత కాకపోతే ఎప్పటికీ రికార్డులు చెడ్డుగానే ఉంటుంది. నేను అడుగుతున్నా, 100కి 90% తృప్తిపరచడం కష్టమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి, గట్టిగా చెప్పండి. సాధ్యం కదా? సాధ్యమా? సాధ్యమంటే గట్టిగా చేయలెత్తి చెప్పండి, మేము చేస్తామని. ఈరోజు మనకంతా కూడా మార్చి 1 వస్తూ ఉంది. ఈరోజు ఫిబ్రవరి 28, మార్చి కోటా వస్తూ ఉంది. మార్చి, ఏప్రిల్, మే కోటాలో 3 నెలల్లో మీరందరూ డిస్టింక్షన్లో పాస్ కావాలి. నేను కూడా పరీక్షల్లో డిస్టింక్షన్లో పాస్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి శ్రీకారం చుట్టాలి. 5 సంవత్సరాల ప్రజాసేవ, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని నేను అడుగడుగునా కష్టపడ్డాను. అందరినీ సంతోష పెట్టాలని ఆలోచించాను. అందరూ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైతే మనందరూ హ్యాపీగా ఉంటే సమాజం హ్యాపీగా ఉంటుంది. ఒక విధంగా అందరి గౌరవాన్ని పెంచాలని, సమాజంలో ఎవరికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమించడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. నేను అదే మీ దగ్గర నుంచి కోరేది కూడా. ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే మనం అనేక బెనిఫిట్స్ కూడా ఇచ్చాం పేదలకు. పండుగల్లో మీరు చూస్తే చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఇచ్చాం. 1630 కోట్ల రూపాయలు పండుగల్లో. నేను ఒకటే ఆలోచించాను, పేదవాడు కూడా పండుగ చేసుకోవాలి.
పప్పు అన్నం తినాలి, నెయ్యి వేసుకొని తినాల్సిన అవసరం ఉంది. డబ్బులుండే వాళ్ళకే పండుగలు కాకుండా ఈ పేదవాళ్లకు నేను అండగా ఉండాలి, వీరికి కూడా ఘనంగా పండుగలు చేసుకునే స్తోమత ఇవ్వాలని ఈ కానుకలకు శ్రీకారం చుట్టాం. ఒక రంజాన్ తోఫాకి 137 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే దీపం కనెక్షన్ నేనే తీసుకొచ్చాను, రాష్ట్రం మొత్తం ఇచ్చాం. 1,54,00,000 కుటుంబాలకి ఈరోజు గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. ఎవ్వరు కూడా వంట చేయాలంటే ఇబ్బంది లేకుండా నేరుగా వంట గ్యాస్తో చేసుకునే అవకాశం ఇచ్చాం. ఇప్పుడు డీలర్లు అందరూ ఇక్కడ ఉన్నారు, మా ఆడబిడ్డలు కూడా కొంతమంది డీలర్లు ఉన్నారు. ఎవరైనా మగవాళ్ళు కూడా ఆడబిడ్డలు డాక్రా పని మీద బయటపోతే వంట కూడా మీరే చేసుకోవచ్చు. తమ్ముళ్ళు వంట గ్యాస్ ఉంది కాబట్టి సులభంగా వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కడన్నా ఎట్ట వంట చేయాలనో తెలియకపోతే బిర్యానీ ఎట్ట చేయాలనో మీరు టీవీ పెడితే ఆ టీవీ చూసుకుంటూ బిర్యానీ కూడా తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలు ఇంటికి తిరిగి వస్తానే బిర్యానీ కూడా వాళ్ళకి పెట్టే అవకాశం వస్తుంది. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. అందుకని వంట గ్యాస్ అయితే గిరిజనుల కోసం ప్రత్యేకంగా 5 కేజీలు గ్యాస్ సిలిండర్లు స్టవ్లతో కలిపి 2,500 రూపాయలకే ఇచ్చాం. నా ఆలోచన ఒకటి, ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలని ఈ కార్యక్రమాలకన్నిటికీ శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే 100% సాటిస్ఫాక్షన్ ఉండే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీరు చూస్తే కేవీ రమణ విశాఖపట్నం అర్బన్ 100%, బి రామకృష్ణ టి తాడేపల్లిగూడెం 100%, డి అప్పారావు మంత్రాలయం రణస్థలం శ్రీకాకుళం జిల్లా, సీతమ్మ కారంచేడు ప్రకాశం జిల్లా, రవికుమార్ అత్తిలి వెస్ట్ గోదావరి జిల్లా. ఇలాంటి వాళ్ళు 100% సంపాదించారు. ఆ 100% సంపాదించిన వాళ్ళకి, ప్రజలను తృప్తిగా పెట్టే వ్యక్తులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. అదే మరి కొంతమంది మరీ పూర్ సాటిస్ఫాక్షన్ 0 మార్కులు వచ్చాయి. వాళ్ళని మీరు చూస్తే శ్రీనివాసరావు ప్రతిపాడు ఈస్ట్ గోదావరి జిల్లా, ప్రభాకర్ కొడలూరు నెల్లూరు జిల్లా, వెంకటేష్ పాచిపెంట విజయనగరం జిల్లా. అదే మరిగా గుంటూరు జిల్లాలో వినుకొండ, ఏది పేరు ఆ పేరు కరెక్ట్గా చెప్తారు ఇప్పుడే. న్యూటన్ ప్రసంగి వినుకొండ నియోజకవర్గం గుంటూరు, వీరేష్ కౌతాలం కర్నూలు జిల్లా. వీళ్ళని కూడా గట్టిగా అభినందించాలి. ఎందుకంటే 0 తేగలిగారంటే గొప్ప వ్యక్తులు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా అభినందించండి. నేను కోప్పడడం లేదు, బాధపడడం లేదు. ఇప్పుడే ప్రసాదరావు గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. వాళ్ళల్లో కూడా మోటివేషన్ తేవాలి. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు కూడా పైకి రావాలి. మీ వల్ల అందరి టీం యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతా ఉంది. ఆవరేజ్న 86% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటే 100% వచ్చేవాళ్ళు 14% కాంట్రిబ్యూట్ చేసి మీరు 86% ఎన్నిక లేకపోయారు. ఇది దుర్మార్గం. టీం అనేది సమర్థవంతంగా పనిచేయాలంటే మీరందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తే తప్ప 10 మంది డీలర్లు రాష్ట్రంలో 0%లో ఉన్నారు. వాళ్ళందరినీ నేను కోరుతున్నాను, నెక్స్ట్ మంత్కు వాళ్ళందరూ కూడా పికప్ కావాలి. ఇప్పుడే నేను ఇంకొక విషయం కూడా అడుగుతున్నా మంత్రిని, ప్రసాదరావు గారిని ఒక విషయం చెప్తున్నాను.
రాబోయే రోజుల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో సరి అయిన పర్ఫార్మెన్స్ లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ కూడా చెప్పమని అక్కడికి పంపించమని, వీరికి 100% ఎట్లొచ్చాయి, వాళ్ళకు తక్కువ ఎట్లొచ్చాయి, ఏం చేస్తే వాళ్ళకు కూడా 100% వస్తుందో కంటిన్యూగా అవగాహన పెంచమని కోరుతున్నా. అవార్డ్స్ కూడా ఇమ్మని కోరుతున్నా. ఎవ్రీ మంత్ టాప్ 10 అవార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి అవసరమైతే అదనంగా వాళ్లకు హానరోరియం కూడా ఇస్తాం. నేను ఆ విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నాను. నా ఆలోచన ఒకటి, మీరు ఆనందంగా ఉండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి. మీ ఇద్దరు ఆనందంగా ఉంటే మీకు ఏమి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రావాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను ఇంకా ఎక్కువ స్టేట్ యావరేజ్ రావాలనుకుంటున్నాను కాబట్టి యూనిఫామ్గా జీవో ఇస్తాం. స్టేట్ యావరేజ్ చూసుకొని ఆ నెలలో మీరు దానికంటే ఎక్కువ ఉంటే యావరేజ్ కంటే వాళ్ళందరికీ 5,000 రూపాయలు అదనంగా ఆందోళన ఇస్తాం. ఆనందమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కావాలంటే ప్రసాద్ గారిని కోరింది ఎక్కడికెక్కడ మీకు ట్రైనింగ్ ఇమ్మని. మీలో కూడా ఆన్లైన్లో టెలిఫోన్లో కానీ లేకపోతే మన వాళ్ళ పంపించడం కానీ ఇవన్నీ చేసి మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తాం. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు 29,788 మంది డీలర్లు ఉన్నారు. ఒక పటిష్టమైన వ్యవస్థ. మీరందరూ కూడా ప్రభుత్వం పరపన ఉద్యోగాలేం కాదు, మీరు కమిషన్ తీసుకుని పార్ట్ టైం కింద పనిచేస్తున్నారు. నేను మీకు మేలు చేశానని నమ్మకం ఉంటే మళ్ళీ మంచి ప్రభుత్వం రావడానికి మీరందరూ సహకరించి గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు బాగా సేవలు అందిస్తే ఆటోమేటిక్గా ప్రజలు ఓట్లేస్తారు. మీరు మంచి మాటగా మీరు కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా మీ దగ్గర కొంచెం చెప్పగలిగితే దానివల్ల చైతన్యం పెరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మనం అనేక కార్యక్రమాలు చేశాం. మీరు ఒక విషయం చూడండి, నేను పాదయాత్రలో వచ్చాను. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, వృద్ధుల్ని పిల్లలు చూసుకోవడం లేదు. ఒకవేళ వాళ్ళకి స్తోమత లేక కొంతమంది స్తోమత ఉన్నా కావాలని కూడా కొంతమంది చూసుకోవాలని పరిస్థితి వచ్చారు. నేను ఆ రోజు ఒక పిలిపిచ్చాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటా, మీకు అన్ని విధాల ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ మాట ప్రకారం 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు మొదటి తారీఖున వాళ్ళ ఇంటికి పంపిస్తున్నానంటే అది నా పట్టుదల. ఎక్కడ పోయినా మా పెద్ద కొడుకు పంపించాడని చెప్తే నాకెంతో ఆనందంగా ఉంది. మీరు ఆ విషయమే రిమైండ్ చేస్తే ఇంకా వాళ్ళల్లో సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మీ పట్ల కూడా అభిమానం పెరుగుతుంది. ఈరోజు ఎక్కడన్నా యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్కన మామూలు 50 సంవత్సరాల లోపల చనిపోతే 2 లక్షలు ఇస్తున్నాం. 70 సంవత్సరాల పైన సహజ మరణం అయితే 30,000 ఇస్తున్నాం. మట్టి ఖర్చులకు 5,000 ఇస్తున్నాం. మీకు కూడా మట్టి ఖర్చులకి 15,000 రూపాయలు చొప్పున ఈ డీలర్లందరికీ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం చేశాం. ఈ విషయం మీరు చెప్పగలిగితే వాళ్ళలో ఇంకా సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, ప్రోగ్రామ్కి అవేర్నెస్ వస్తుంది. ఫేర్ ప్రైస్ షాప్లో ఏ విధంగా మనం నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం, నాప్కిన్ దేనికోసం ఇస్తున్నాం, శానిటరీ నాప్కిన్ వాడితే ఆడవాళ్ళల్లో ఆరోగ్యం బాగుపడుతుంది. అదే మరిగా ఈరోజు కాంపోస్ట్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంటి దగ్గరనే ఇవన్నీ కూడా చెత్త అంతా కలెక్ట్ చేసినప్పుడు ఈ నాప్కిన్లు కూడా కలెక్ట్ చేసి
ఈ శానిటరీ నాప్కిన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా పరిశుభ్రంగా పెడుతున్నాం. ఈ విషయాన్ని ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడగలిగితే చాలా ఇమేజ్ వస్తుంది. ఈరోజు శానిటరీ నాప్కిన్ వల్ల ఒకప్పుడు నేను చెప్పాను ఎయిడ్స్ గురించి మాట్లాడేవాళ్ళం కాదు. ఆ రోజు నేను చెప్పింది బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పాను. మౌనం విడనాడండి, ఎయిడ్స్ గురించి మాట్లాడమని చెప్పాను. దానివల్ల ఎయిడ్స్ కంట్రోల్ చేశాం. ఏదైనా అవేర్నెస్ రావాలి కాబట్టి శానిటరీ నాప్కిన్ వల్ల ఉండే లాభాలు మీరు చెప్తూ వాళ్ళందరూ కొనేట్టుగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. పెళ్లి కానుక ఇచ్చాం, పిల్లలకు చదువు కోసం పెద్ద ఎత్తున చేస్తున్నాం, అన్న క్యాంటీన్ పెట్టాం. ఇవన్నీ ఆహార భద్రతలో మనం ఏం చేసాం మీరు చెప్పగలిగితే పెద్ద ఎత్తున మనకు లాభాలు వస్తాయి. ఈరోజు మీరు చూడండి, గిరిజన ప్రాంతంలో గిరి పోషక ఆహార భద్రత ఇచ్చాం. నెలకు 532 రూపాయలు విలువయ్యే ఆహార పదార్థాలన్నీ ఒక ఫుడ్ బాస్కెట్ కింద, న్యూట్రీ బాస్కెట్ కింద ఇచ్చాం. 2 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. 120 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో మీరు చూస్తే కందిపప్పు 2 కేజీలు, బెల్లం కేజీ, సన్ఫ్లవర్ 1 కేజీ, డబుల్ ఫోర్టిఫైడ్ ఉప్పు 1 కేజీ, రాగి పిండి 2 కేజీలు, వేరుశనగ పప్పు 1 కేజీ ఇస్తున్నాం. ఇది మీరు చూసినప్పుడు ఎక్కడా లేని విధంగా దీనికి మనం శ్రీకారం చుట్టాం. ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలు ఉంటాయో వీళ్ళలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనం దీనికి శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున చేస్తున్నాం. మీరు ఇదే సమయంలో ఆహార భద్రత గురించి మాట్లాడాలి. ఇందులో మీరు చూస్తే చాలా కార్యక్రమాలని ఈరోజు చంద్రన్న కానుకలు ఇచ్చాం, ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చాం, అన్పాలిష్డ్ రైస్ ఇస్తున్నాం, డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ ఇస్తున్నాం, మిల్లెట్స్ అన్ని జోవారు కానీ రాగి కానీ ఇలాంటివన్నీ ఇస్తున్నాం, పప్పు ధాన్యాలు మనం సరఫరా చేస్తున్నాం, అన్న అమృతాస్తం ఇస్తున్నాం. ఇప్పుడే చెప్పాను ఫుడ్ బాస్కెట్ ఇచ్చాం, బాల సంజీవని, బాలామృతం ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం ఇస్తున్నాం. కడాన మీరు చూస్తే ఈ యొక్క పౌష్టికాహారం తెలియజేయడానికి ఆడబిడ్డల ఆరోగ్యం కోసం మీరు చూసినప్పుడు శ్రీమంతాలు చేస్తున్నాం. బాలింతలుగా ఉండి గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దానికోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చేయలేని కార్యక్రమానికి, ఒక సామూహిక శ్రీమంతానికి ఒక అన్నగా నా చెల్లెళ్ళకి నేను చేసే కార్యక్రమం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క పిల్లలకందరికీ అన్నప్రాసం పెట్టాం. పౌష్టికాహారం యొక్క విలువ తెలియజేయడానికి చిన్న పిల్లలకందరికీ అన్నప్రాసం పెట్టి దీనిపైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీరంతా కూడా రాబోయే రోజుల్లో ఒక విలేజ్ మాల్స్ మారిగా తయారు కావాలి. కొన్ని దిక్కల ప్రయోగాత్మకంగా చేశాం, ఇంకా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం. అన్న క్యాంటీన్ గురించి మీరు మాట్లాడాలి. మీ ప్రవర్తన నేను ముందే చెప్పాను, టైమింగ్ సరిగా చూసుకోవడం, పేదలు వస్తే గౌరవంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి పేరు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు కానీ ముందుకు పోగలిగితే ఈరోజు చూస్తే 500 కార్డులుంటే 4,160 రూపాయల నుంచి ఈరోజు 12,145 రూపాయలు వస్తూ ఉంది. అంటే 200% ఇంక్రీజ్ అయింది. 700 కార్డులుంటే 5,717 నుంచి 16,805 రూపాయలు అవుతా ఉంది. స్టేట్ ఆవరేజ్ని కానీ మీరు క్రాస్ అయితే అదనంగా 5,000 రూపాయలు వస్తుంది. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, కొత్త విధానం వల్ల ఎప్పుడైనా చరిత్రలో ఇంత సంపాదిస్తారని మీ గ్రామంలో మీరు కూర్చుంటే ఈ డబ్బులు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
నేను ఎప్పటికప్పుడు మీకు కార్యక్రమాలు ఇవ్వడానికి ముందుకు వస్తాను. అన్ని విధాల అండగా ఉంటాను. మీ అందరికీ చంద్రన్న బీమా వర్తింపజేస్తాం. అది కూడా ఈ నెల నుంచే, ఎక్కడన్నా లేకపోతే అవన్నీ ఇస్తాం. మీ ఇంట్లో ఓల్డ్ ఏజ్గా ఎలిజిబుల్ ఉంటే అవి కూడా ఇస్తాం. బీపీఎల్ ఫ్యామిలీస్ కింద వస్తే వాళ్ళందరికీ కూడా బీపీఎల్ కార్డ్స్ కూడా ఇస్తాం. ఇది కాకుండా మిడ్ డే మీల్ స్కీమ్ మీద మీకు రావాల్సిన 15 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమంటాను. ఇంకో పక్క వితౌట్ ఎనీ అమాల ఛార్జెస్ అన్ని లేకుండా ఇప్పుడు లోడింగ్ మాత్రం చేస్తున్నాం. మీ ఇంటి దగ్గర కూడా అన్లోడింగ్ కూడా చేయించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటాం. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే స్టాంపింగ్ డ్యూటీ కింద ఎక్కడికక్కడ మీరు చూసినప్పుడు 300 రూపాయలు సంవత్సరానికి వసూలు చేస్తున్నారు. రిపేర్లు ఇవన్నీ పెట్టి ఆ 600 రూపాయల రిపేర్లు కూడా పూర్తిగా గవర్నమెంటే చేయడానికి ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నేను మీకు ఇవన్నీ ఇస్తున్నా. దేనికోసం తమ్ముళ్ళు మీరు ఆనందంగా ఉండాలి. అవునా కాదా? మీరు ఆనందంగా ఉన్నారా? మీరు ఆనందంగా ఉంటే ప్రజల్ని ఆనందంగా పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? ఉంది అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మనమందరం ప్రజలకు సేవకులుగా ఉంటున్నాం. అలాంటి ప్రజలకు అన్ని విధాల అండగా ఉండడానికే ఈ కార్యక్రమాలు నేను చేపట్టాను. అందుకని ఈ నెలలో మార్చి నెలలో రేపే వస్తుంది కాబట్టి నేను మళ్ళీ చూస్తాను. నేను వరప్రసాద్ గారికి ఒకటే కోరుతున్నా, ఈ రోజటి నుంచి మీతో మాట్లాడాలి. నేను రోజువారీగా 50,000 మంది తెలుగుదేశం పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాను. 30,000తో మాట్లాడడం పెద్ద కష్టం కాదు. నాకు 95% మార్చిలో, ఏప్రిల్లో, మేలో అక్కడి నుంచి ఎప్పుడో వచ్చేట్టుగా చేయాలని ఇక్కడుండే మిమ్మల్ని రిప్రజెంట్ చేసి డీలర్స్ యొక్క నాయకులందరినీ కోరుతున్నా. చేస్తారా లేదా అని మళ్ళీ అడుగుతున్నా. మీరు ప్రజలను చూసుకోండి, మీ కుటుంబాలను నేను చూసుకుంటాను. అందరం కలిసి ఆనందంగా పనిచేద్దాం, హ్యాపీగా పనిచేద్దాం. ఇక్కడ అమ్మాలీలు ఉన్నారు. ఒకప్పుడు 12 రూపాయలు పర్ క్వింటాలకు ఉండేది, 19 రూపాయలు చేశాం. సంవత్సరానికి బోనస్ 1000 రూపాయలు ఉంటే 5,000 రూపాయలు చేశాం. ఈరోజు మీరు చూస్తే మంత్లీ 5,000 నుంచి 10,000 రూపాయల వరకు వారికి కూడా పెరిగే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ, మీ మీద పెట్టిన శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల కంటే ముందు విభజన జరిగిన సమయంలో అందరూ భయపడ్డాం. ఆ రోజు మనందరం 60 సంవత్సరాలు కష్టపడ్డాం. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. నేనే అభివృద్ధి చేశాను. ప్రపంచ పటంలో పెట్టాం. తెలుగు జాతి కోసం చేశాను. కానీ విభజన వల్ల అది వదులుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. 60 సంవత్సరాలు కష్టార్జితం పోయింది. రాజధాని లేదు, బస్సులోనే ప్రయాణం, బస్సే బస. అక్కడి నుంచి రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మీ అందరి ఆశీర్వాదాల వల్ల, మీ సహకారం వల్ల ఈ రాష్ట్రాన్ని నిలదొక్కునే పరిస్థితి తీసుకొచ్చామంటే అది మనందరి కష్టార్జితం తప్ప ఇంకోటి కాదు. కేంద్రం నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. ఎంత దుర్మార్గంగా చేశారంటే ఆ రోజు విభజన చట్టంలో హామీలు ఇచ్చారు.
ఆ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ చట్టంలో కూడా పెట్టి బిల్లు పాస్ చేశారు. ఇంకో పక్కన అప్పటికి కూడా వీలు కాదు, హైదరాబాదు డబ్బులు వచ్చే నగరం అదే తెలంగాణకు పోయింది. కాబట్టి మనం ఏ విధంగా సరే ఈ రాష్ట్రాన్ని నిలదొక్కోవాలి. సహకరించిన వ్యక్తుల్ని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూడండి, ఫ్యాన్ మన రాష్ట్రంలో ఉంది. ఫ్యాన్ మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ అది. వీడ స్విచ్ తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది. అక్కడ స్విచ్ చేస్తే ఇది తిరుగుతుంది, వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తే ఇది తిరగడం ఆగిపోతుంది. దీనికి ఫీజు ఢిల్లీలో ఉంది. ఆడ ఫీజు తీస్తే హైదరాబాద్లో స్విచ్ చేసిన ఇది తిరిగే పరిస్థితి రాదు. ఒకవేళ ఇక్కడ ఫ్యాన్ తిరగాలన్నా హైదరాబాద్ స్విచ్ చేయకపోతే ఇది తిరిగే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి పార్టీలు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణలో 60 సంవత్సరాల కష్టాన్ని వదులుకొని వస్తే ఈరోజు ఇక్కడ మనం కష్టపడతా ఉంటే మనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇంకో పక్క మీరు చూడండి, అదే తెలంగాణలో ఎవరైతే 60 సంవత్సరాలుగా అక్కడ కష్టపడి ఆస్తులు సంపాదించుకుంటే వారిని బెదిరించి మనకు వ్యతిరేకంగా చేయమంటున్నారు, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేయమంటున్నారు. చేయకపోతే వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటివి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రత్యేక హోదా ఇమ్మని, విభజన హామీలు నెరవేర్చమని మనం అడిగితే కేంద్ర ప్రభుత్వం మన మీద దాడులు చేస్తూ ఉంది. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి మనకు దాడి చేస్తున్నారు, మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అయినా భయపడం. ఎన్టీ రామారావు గారు ఇచ్చింది ఆత్మగౌరవం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, భయపడే సమస్య లేదు. తప్పకుండా మన హక్కుల కోసం పోరాడి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని మరొకసారి మిమ్మల్ని అందరినీ సహకరించమని కోరుతున్నా. మీరు కూడా గ్రామాల్లో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అల్టిమేట్గా ప్రజా చైతన్యంతోనే మనకు న్యాయం జరుగుతుంది. నిన్నే చూశారు విశాఖపట్నం ఎంత దుర్మార్గమో మీరు చూశారు. నిన్న రేపు ప్రధానమంత్రి వస్తాడని, ఆ ప్రధానమంత్రి రావడానికి మనం ఒత్తిడి పెంచితే రైల్వే జోన్ ఇస్తారని చెప్పి ఒక మాయ జోన్, చాలా దారుణం, మోసం చేసి రైల్వే జోన్ ఒకటి ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఇది మీరు చూసినప్పుడు మొత్తం రాష్ట్ర ప్రజల యొక్క కళ, వాల్తేరుతో కూడిన రైల్వే డివిజను, ఇది ఉత్తరాంధ్ర వాసుల కళ. కానీ 125 సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ని పక్క రాష్ట్రానికి ఇచ్చి మనకు మోసం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఆదాయం 3 కోట్లు, ఖర్చు 13 కోట్లు. ఇది వాల్తేరుతో మనకిచ్చిన వాటా. ఆదాయం అంతా వ్యాగన్లో వస్తుంది, 7,500 కోట్లు. ఇది మనకు రాదు, ఇది పక్క నుండి ఒరిస్సాకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తుంది. కేవలం
రవాణా ఆదాయం కాకుండా ప్రయాణికుల పైన వచ్చే ఆదాయమే మనకిచ్చే పరిస్థితికి వచ్చారు. విశాఖలో 2 పోర్టులు ఉన్నాయి. ఇనుప ఖనిజం ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ మొత్తం వస్తుంది. ఇవన్నీ రాయగడ్డకి ఇస్తే ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నా. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతం కూడా మనకు వచ్చే పరిస్థితి లేకుండా పోవడం, కేకే లైన్ ద్వారా రవాణా ఆదాయం మొత్తం పక్క రాష్ట్రానికి పోవడం, మనం మాత్రం ఖర్చులు పెట్టుకునే పరిస్థితి వస్తాం తప్ప మనకు జరిగేది ఏమీ ఉండదు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా వేరే రాష్ట్రాలకు పోతే మన మీద దాడులు చేసి మన వాళ్ళని పంపించేస్తున్నారు. అలాంటిది ఈరోజు మనకు మోసం చేసి మోసపూరితమైన రైల్వే జోన్ కాదు మనం అడిగింది. విశాఖ జోన్ ఇమ్మన్నాం, వీళ్ళు మాయా జోన్ మనకిచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి షరతులు మాకు అవసరం లేదు. మా రాష్ట్రంలో రవాణా చేసే వస్తువులపైన ఆదాయం మాకే రావాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా డిమాండ్ చేయాలి. ఈరోజు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. పోలవరం డబ్బులు ఇవ్వాలి, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధికి గ్రాంట్ ఇవ్వాలి, అదే మాదిరిగా రాజధానికి డబ్బులు ఇవ్వాలి, డెఫిసిట్ ఫైనాన్స్ లోటు బడ్జెట్ ఇవ్వాలి, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, హెచ్పిసిఎల్ రిఫైనరీ ఇవ్వలేదు. అయినా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ కేంద్రంలో ఉండే ఈ బీజేపీ ప్రభుత్వం మన హక్కులు నిలబెట్టుకున్న తర్వాత ఇక్కడికి రావాలి. మీరు మా హక్కులు కాదరాచి మాకు అన్యాయం చేసి మళ్ళా ఈ గడ్డ మీద మమ్మల్ని విమర్శించడానికి వస్తే మేము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించము, గట్టిగా వ్యతిరేకిస్తామని చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, ఎప్పుడు ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినా అది చీకటి రోజు. మనం కూడా భారతదేశంలో భాగస్వాములం. మా హక్కుల కాలరాచడంలో మీకు ఎవరి అధికారం ఇచ్చారని అడుగుతున్నాను. చట్టాన్ని చేసే మనం చట్టాన్ని ఉల్లంఘించి ఆ చట్టాన్ని అమలు చేయకపోతే ఏం చెప్పాలో సమాధానం అడుగుతున్నాను. ఇదే నా ప్రజాస్వామ్యమని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రజల సేవకుడిగా, 5 కోట్ల మంది ప్రజాప్రతినిధిగా మరొకసారి అడుగుతున్నా, మా హక్కులు ఉల్లంఘిస్తే ఈ రాష్ట్రానికి రావడానికి మీకు హక్కు లేదని మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. కొంతమంది ఊడిగం చేస్తారు, చేయమనండి. కేంద్రం మన మీద ఒత్తిడి పెంచుతుంది, అయినా పర్వాలేదు. నేను అడిగేది ఒకటే, మాకు న్యాయం చేయమని, న్యాయం చేసిన తర్వాత మీరు ఇక్కడికి రండి. ఇంకా విభజన గాయం మానలేదు. విభజన గాయం పైన కారం జల్లి మీరు వేడుక చూడాలంటే అది దుస్సాహసమే అవుతుంది. అది మంచిది కాదని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నా. మనం కూడా ఈ దేశంలో భాగస్వాములం. నిన్న యుద్ధం వచ్చింది, అందరికంటే ముందు ఎవరైతే స్పందించారంటే మనమే స్పందించాం. మన రాష్ట్రంలో నేను ప్రభుత్వం తరఫున ఎవరైతే పుల్వామాలో చనిపోయారో ఆ దాడులకు గురైన వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చాం. అదే మన ఉద్యోగస్తులందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేసి 30 కోట్ల రూపాయలు ఆ దాడిలో బాధితులకి డబ్బుల సహాయం ఇచ్చారంటే అది మా దేశభక్తి. మనం ఇలాంటివి చేస్తే మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వీళ్ళు ముందుకు పోతున్నారు. అలాంటి ఉగ్రవాదుల దాడుల్ని రాజకీయం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయమే చెప్పాం.
దేశాన్ని పరిరక్షించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. మన దేశం యొక్క భవిష్యత్తుకి మనందరం కూడా సంఘీభావాన్ని తెలియజేసి ఎవరైనా మన దేశం పైన దాడి చేసి రక్షించుకునే శక్తి, తిప్పికొట్టే శక్తి మనకుందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం మంచిది కాదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయ ప్రయోజనాలు వేరే, దేశ భద్రత వేరే. దేశ భద్రత విషయంలో వచ్చినప్పుడు అందరం ఒకటిగా ఉంటాం. రాజకీయ ప్రయోజనాలు వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మీరేం చేశారు, మేమేం చేశాం, ఇదే కొలమానం కింద మళ్ళా ప్రజల్లోకి వెళ్తాం. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు ఆలోచించాలి. మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ప్రతి ఒక్క ఫేర్ ప్రైస్ షాప్లో చెప్పాలి, వచ్చిన వాళ్లకు చెప్పాలి. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామంటే మన హక్కులు అన్నీ కూడా పూర్తిగా సాధించుకున్న రోజున, ప్రత్యేక హోదా వచ్చిన రోజున తెలుగు జాతి 5 కోట్ల మంది ఆనందంగా ఉంటాం. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలంటే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క బొబ్బెలి పులిగా తయారవుతామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అందుకనే మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. మిమ్మల్ని చూస్తే ఎక్కడా లేని నమ్మకం, ఒక విశ్వాసం. తెలుగుదేశం పార్టీ రావడం చారిత్రక అవసరం. మనం చాలా కార్యక్రమాలు ప్రారంభించాం. రేపు ఇవన్నీ జయప్రదం కావాలంటే కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇవ్వాలి. రాబట్టే శక్తి మనకు ఉండాలి. అది ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ద్వారా సాధ్యం. అది జరగాలంటే ప్రజలిచ్చే మ్యాండేట్ పైన, ప్రజలిచ్చే దీనిపైనే మనకు ఆధారపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు యడ్యూరప్ప గారు. బాలాకోట్ చర్యల వల్ల కర్ణాటకలో 22 స్టేట్మెంట్లు గెలుస్తామని నిన్న మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఎన్నికల కోసం యుద్ధం కాదు, దేశ భద్రత కోసం యుద్ధం ఉండాలి తప్ప, దేశ భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలి తప్ప ఎన్నికల కోసం యుద్ధం చేస్తామని మాట్లాడితే, రాజకీయ లబ్ధి వస్తుందని మాట్లాడితే ప్రజల అమాయకులు కాదు. ఇలాంటి పార్టీలకి గుణపాఠం చెప్పే శక్తి, సామర్థ్యం, తెలివితేటలు భారతదేశ ప్రజానీకానికి ఉన్నాయని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మన హక్కుల్ని కాపాడతారని మరొక్కసారి ఆశిస్తూ, తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, మళ్ళా లాస్ట్ ఫైనల్గా మళ్ళా ఎన్నికలైన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. మారిగా 100% 95% సంతృప్తి తీసుకొస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన హక్కులు కాపాడడానికి ప్రతి ఒక్క ఫేర్ ప్రైస్ షాపు ఒక సెంటర్గా పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల్ని చైతన్యవంతులు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే 2 అందరూ చేతుల పైకి చెప్పండి అవునని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి చేస్తామని. చాలా సంతోషం. మీకు అండగా నేనుంటా. మీరు ప్రజలకు తోడుగా మీరుండాలి. ఈ 2 జరిగినప్పుడు అందరికంటే శక్తివంతులైన వ్యవస్థ ఈ ఫేర్ ప్రైస్ షాపుల వ్యవస్థ. ఎందుకంటే నేను ఇంత మునిపే నెంబర్ చెప్పాను. దగ్గర మీరు చూస్తే 4,20,00,000 మంది 1,47,00,000 మంది ఎవ్రీ మంత్ మీద ఇరుకు వస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో 3 సార్లు వస్తారు ఎన్నికల కంటే ముందు. మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు ఉండేదానికంటే 3-4% ఓట్లు మీరు పెంచగలుగుతారనేది నా విశ్వాసం. అది చేస్తామని మరొకసారి సంఘీభావాన్ని తెలియజేయాల్సిన కోరుతున్నా.
ఏ పార్టీ అయినా పనిచేసేది ప్రజాహితం కోసం పనిచేసేది మళ్ళా ఎన్నికల్లో గెలవడానికి. ఎన్నికల్లో గెలవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ సమాజంలో జీవన ప్రమాణాలు పెంచడానికి. అదే నా సిద్ధాంతం. దీనికి పూర్తిగా ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందిగా, అండగా నిలబడాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఆంధ్రప్రదేశ్లో ఆధునికతను, అభివృద్ధిని, సాంకేతికతను, సమర్థతను జంట లక్ష్యాలతో జోడు గుర్రాలుగా పరుగులు పెట్టేస్తున్న నవ్యాంధ్ర నిర్మాత, అభినవ భగీరథుడు, మనందరి ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున ఒక పెద్ద పరిమళభరితమైనటువంటి గజమాలతోటి సత్కారం చేస్తూ ఉన్నారు. మిత్రులందరూ కూడా మన అందరి తరఫున వారు ఇక్కడ చేస్తున్నటువంటి సన్మానానికి ప్రతీకగా మనం కూడా కర్తాళ ధ్వనుల సన్మాన కార్యక్రమంలో మరి గులాబీలతో చేసినటువంటి పరిమళభరిత పుష్పమాలను సమర్పిస్తున్నారు. మిత్రులందరూ కూడా ఆకాశమంతా ఆప్యాయతను రంగరించి అల్లినటువంటి పూల మాలతో వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక నమస్సులు, కృతజ్ఞతలు. కరతాళ ధ్వనులతో, హర్షధ్వానాలతో మనం కూడా పాలు పంచుకుందాం ఈ అద్భుత కార్యక్రమంలో. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నడుం కట్టినటువంటి ధీరుడు, ఆంధ్రప్రదేశ్ను చారిత్రకంగా ఒక అద్భుతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి అభినవ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు సత్కారం జరుగుతూ ఉంది. వారి చేతుల మీదుగా మెగా చెక్ను వారు అందిస్తూ ఉన్నారు. దీని ద్వారా మరి మార్పు కాబోతున్నటువంటి